ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఎంసెట్ 2026 రాసిన వాళ్ళు 2000 నుంచి 90,000 లోపు ఏ కాలేజ్ జాయిన్ అవ్వాలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది 2025 కట్ ఆఫ్ బేస్ చేసుకొని అయితే ఈ వీడియో చేశాను. ఈ వీడియో మీరు చివరి వరకు చూస్తే మీ ర్యాంక్కి ఏ కాలేజ్లో మీకు సీట్ వస్తుందని క్లియర్గా అర్థమవుతుంది. నేను లాస్ట్ మంత్ సేమ్ వీడియో అయితే చేశాను, 2000 నుంచి 90,000 లోపు ఏ కాలేజ్ జాయిన్ అవ్వాలని. అది 2024 కట్ ఆఫ్ బేస్ చేసుకొని అయితే చేశాను. ఇప్పుడు చేస్తున్న వీడియో 2025 కట్ ఆఫ్ బేస్ చేసుకొని అయితే చేస్తాను. దానికి దీనికి చాలా తేడా అయితే ఉంది. చాలా కాలేజెస్ షఫల్ అయ్యాయి, చాలా ర్యాంక్స్ తేడా వచ్చాయి. సో వీడియో మీరు క్లారిటీగా చూస్తే మీ ర్యాంక్కి ఏ కాలేజ్లో వస్తుందో మీకు క్లియర్గా అర్థమైపోద్ది, ఏ కాలేజ్లో ఏ బ్రాంచ్ వస్తుందో మీకు క్లియర్గా అర్థమైపోద్ది. సో ఈ వీడియో 2xలో పెట్టుకొని అయినా లాస్ట్ వరకు చూసేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ కాలేజ్ వచ్చేసరికి ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. దీని కాలేజ్ కోడ్ AUCE. ఇది విశాఖపట్నంలో అయితే ఉంది. మీ ర్యాంక్ కానీ 2000 నుంచి 10,000 అయితే ఈ కాలేజీలో CSE ECE అయితే వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది 2025 BC కేటగిరీ కట్ ఆఫ్ బేస్ చేసుకొని అయితే చేశాను. మిగతా కేటగిరీ వాళ్ళకైతే OCకి అయితే ఒక 2K, అంటే ఒక BC కేటగిరీ వాళ్ళకి ఒక 10Kకి ఒక కాలేజ్లో వస్తే, అదే OC కేటగిరీ వాళ్ళకి ఒక 8K అయితే రావాలి. మిగతా కేటగిరీ వారికి ఒక 12K అలా అయితే రావాలి. SC ST కేటగిరీ వాళ్ళకి అయితే అలా మీకు ఒక డిఫరెన్స్ అయితే ఉంటుంది. మీరు అర్థం చేసుకోండి దీన్ని బట్టి. నెక్స్ట్ 10K to 20K సివిల్, త్రిబుల్ IST, MEC, NAM అయితే వస్తాయి. 20K to 30K బయోకెమికల్ అయితే వస్తుంది. 30K to 50K GIN MET అయితే వస్తాయి. నెక్స్ట్ JNTU కాకినాడ. దీని కాలేజ్ కోడ్ JNTK. ఇది కాకినాడలో అయితే ఉంది. 2K to 10K అయితే ఇక్కడ CSE ECE అయితే వస్తాయి. 10K to 20K సివిల్, త్రిబుల్ MEC అయితే వస్తాయి. ఇంకోటి నేను చెప్తున్నాను, ఇవి టాప్ కాలేజెస్. నేను చెప్తున్నవన్నీ టాప్ కాలేజెస్లోనే అయితే చెప్తున్నాను. సో అందుకే మ్యాక్సిమం ర్యాంక్స్ అన్నీ ఫస్ట్లోనే ఆగిపోతాయి. ఇంకా మీ ర్యాంక్కి తగినట్టు, అంటే మీకు ర్యాంక్ 30K అవ్వచ్చు, 50K అవ్వచ్చు, మీ ర్యాంక్కి కూడా చాలా మంచి కాలేజెస్లో CSEs అయితే వస్తాయి. ఆ కాలేజెస్ అయితే తర్వాత పెట్టాను, మీరు అవి కూడా చూడొచ్చు, కొంచెం ముందునైతే ఉంటాయి. నెక్స్ట్ విట్ AP. దీని కాలేజ్ కోడ్ విట్ APU. ఇది అమరావతిలో ఉంది, గుంటూరు డిస్ట్రిక్ట్. ఈ కాలేజ్లో 2K to 10K ర్యాంక్ మధ్యలో CBC, CDA, CSB, CSC, CSC, CSM, CSW, ECE, ECES, ECV, MAD, MEC, MRB. మ్యాక్సిమం విట్ APలో కానీ SRM APలో కానీ 10K లోపలే మ్యాక్సిమం కట్ ఆఫ్స్ అన్నీ అయిపోతాయి. ఇంకా ఇదోటి గుర్తుపెట్టుకోండి, విట్ AP ఇంకా SRM AP అనేవి ప్రైవేట్ యూనివర్సిటీస్. ఇవి చాలా మంచి కాలేజెస్, కానీ ప్రైవేట్ యూనివర్సిటీస్. ఇక్కడ మీరు జాయిన్ అయ్యి చదవాలనుకుంటే కొంచెం ఖర్చు అయితే అవుతుంది, ప్రైవేట్ యూనివర్సిటీస్ కాబట్టి మిగతా కాలేజెస్తో పోల్చుకుంటే. నెక్స్ట్ గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. దీని కాలేజ్ కోడ్ GVPE. ఇది విశాఖపట్నంలో అయితే ఉంది. ఇక్కడ మీకు CSC, CSDలో రావాలంటే మీ ర్యాంక్ 2K to 10K మధ్యలో అయితే ఉండాలి. ఇక్కడ CSC, CSD, CSC, CSM, ECE, INF అయితే వస్తాయి. 10K to 20K మీ ర్యాంక్ ఉంటే ఇక్కడ ఏం లేవు, కానీ ఈ బ్రాంచెస్ అన్నీ మీకు వస్తాయి. త్రిబుల్, సివిల్ ఇవన్నీ వస్తాయి. 20K to 30K త్రిబుల్, 30K to 50K మీ ర్యాంక్ కానీ ఉంటే సివిల్, MEC, MRB, కెమికల్ ఇవైతే వస్తాయి 50K to 70K. నెక్స్ట్ SRM AP. దీని కాలేజ్ కోడ్ SRM UPU. ఇక్కడ ఇంకోటి మాత్రం చెప్తున్నాను, ఈ కాలేజ్ కోడ్స్ చాలా బాగా చూసుకోండి. అక్కడే చాలామంది మంచి ర్యాంక్ వచ్చి కూడా ఏవో చిన్న చిన్న కాలేజెస్లో జాయిన్ అయిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంకా ఇది ఫస్ట్ కౌన్సిలింగే ఇంకా అవుతుంది. ఇంకా థర్డ్ కౌన్సిలింగ్లో టైంలో మీరు కానీ ఏదైనా కాలేజ్ తప్పు పెట్టిస్తే మరి జీవితాంతం రిగ్రెట్ అవ్వాలి. జీవితాంతం ఏదో చిన్న కాలేజీలో చదవాల్సి వస్తుంది, మీకు మంచి ర్యాంక్ వచ్చి కూడా. సో ఈ కాలేజ్ కోడ్లు మాత్రం కరెక్ట్గా రాసుకొనైనా పెట్టుకోండి పక్కన. ఇవి ఈ వీడియోలో క్లియర్గా ప్రతి కాలేజ్ కోడ్ అయితే మెన్షన్ చేస్తాను. మీకు అలా అయితే ఎటువంటి క్లారిటీ అయినా నీట్గా ఉంటుంది. నెక్స్ట్ SRM AP. దీని కాలేజ్ కోడ్ SRM UPU. ఇది గుంటూరు డిస్ట్రిక్ట్. మీ ర్యాంక్ 2K to 10K అయితే ఇక్కడ CSE, ECE, త్రిబుల్ MEC అయితే రావడానికి ఛాన్స్ ఉంటుంది. 10K to 20K అయితే సివిల్ అయితే రావడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. దీని కాలేజ్ కోడ్ SVUC. ఇది తిరుపతిలో అయితే ఉంది. మీ ర్యాంక్ 2K to 10K అయితే ఇక్కడ CSE, ECE అయితే వస్తాయి. 10K to 20K త్రిబుల్, 20K to 30K ఇక్కడైతే ఏం లేవు, కానీ రైట్ సైడ్ ఉన్నవన్నీ వస్తాయి. సివిల్, MEC, కెమికల్. 30K to 50K సివిల్ అండ్ MEC. 70K to 1 lakh కెమికల్. నెక్స్ట్ అనిట్స్. ఇది విశాఖపట్నంలో ఉంది. దీని కాలేజ్ కోడ్ ANIL. 2K to 10K ర్యాంక్ అయితే CSC వస్తుంది. 10K to 20K CSC, CSD, CSM, ECE అయితే వస్తాయి. 20K to 30K INF, 30K to 50K కెమికల్, త్రిబుల్, 50K to 70K సివిల్ అండ్ MEC, 70K to 1 lakh బయో. నెక్స్ట్ విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ.
దీన్ని విట్ భీమవరం అంటారు. ఇది కూడా చాలా మంచి కాలేజ్. ఇది వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో అయితే ఉంది. 2K to 10K ర్యాంక్ అయితే ఇక్కడ సిఎస్సి సిఎస్ఎం రావడానికి అయితే ఛాన్స్ ఉంది. మీ ర్యాంక్ 10K to 20K అయితే సిఏడి ఈసీఈ, 20K to 30K సిఎస్బి ఐఎన్ఎఫ్. చూడండి 20K to 30K లోపలే చాలా మంచి కాలేజ్, మంచి బ్రాంచెస్ అయితే వస్తున్నాయి. 30K to 50K త్రిబుల్, 50K to 70K సివిల్, 70K to 1 lakh మెక్. నెక్స్ట్ జేఎన్టీయు అనంతపూర్. దీని కాలేజ్ కూడా జేఎన్టీఏ. ఇది అనంతపురంలో అయితే ఉంది. మీ ర్యాంక్ కానీ 10K to 20K మధ్యలో ఉంటే ఇక్కడ సిఎస్సి ఈసీ రావడానికి అయితే ఛాన్స్ ఉంది. 30K to 50K అయితే త్రిబుల్, 70K to 1 lakh సివిల్, 1 lakh ప్లస్ అయితే కెమికల్ మెక్. నెక్స్ట్ ఎస్ఆర్కేఆర్. ఇది చాలా మంచి కాలేజ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో. దీన్ని కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు మీరు వెస్ట్ గోదావరి దగ్గరలో ఉంటే. 10K to 20K మీ ర్యాంక్ కానీ ఉంటే ఇక్కడ చాలా మంచి బ్రాంచెస్ వస్తున్నాయి. సిఎస్సి, సిఎస్జి, ఈసీఈ, సిఐసి, ఏఎం, ఏఐడి ఇలా చాలా మంచి బ్రాంచెస్ అయితే ఉన్నాయి. 20K to 30K సిఐటి ఐఎన్ఎఫ్, 30K to 50K సిఎస్బి త్రిబుల్, 50K to 70K మెక్, 70K to 1 lakh సివిల్. నెక్స్ట్ జిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇది రీసెంట్గా యూనివర్సిటీ అయితే అయ్యింది. ఈ కాలేజ్ కూడా చాలా మంచి కాలేజ్ విజయనగరంలో. ఇది జిఎంఆర్ఐ. ఇది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. ఇది విజయనగరం డిస్ట్రిక్ట్ ఇప్పుడు చేంజ్ అయింది. ఇది రాజాం. 10K to 20K మీ ర్యాంక్ కానీ ఉంటే ఇక్కడ సిఏడి, సిఎస్సి, సిఎస్ఎం, ఈసీ, ఐఎన్ఎఫ్ అయితే ఉంటాయి. మంచి బ్రాంచెస్ అయితే వస్తాయి 10K to 20K మధ్యలో. 30K to 50K త్రిబుల్ మెక్, 50K to 70K సివిల్. నెక్స్ట్ జేఎన్టీయు విజయనగరం. దీని కాలేజ్ కూడా జేఎన్టీవీ. ఇది విజయనగరంలో అయితే ఉంది. మీ ర్యాంక్ 10K to 20K అయితే సిఎస్సి, 20K to 30K అయితే ఈసీఈ, 30K to 50K అయితే త్రిబుల్ ఐఎన్ఎఫ్ మెక్. నెక్స్ట్ ఎంవిజిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. దీని కాలేజ్ కూడా ఎంవిఆర్జీ. ఇది విజయనగరంలో అయితే ఉంది. 10K to 20K సిఎస్డి, సిఎస్సి, సిఎస్ఎం, ఈసీఈ, 20K to 30K సిఐసి, సిఐటి, ఐఎన్ఎఫ్, 30K to 50K త్రిబుల్, 50K to 70K కెమికల్, సివిల్, మెక్. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసరికి ప్రసాద్ వి పాట్లూరి సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. దీని కాలేజ్ కోడ్ పీపీఎస్వి. ఇది విజయవాడలో అయితే ఉంది. దీని కట్ ఆఫ్ వచ్చేసరికి అంటే 10K to 20K అయితే ఇక్కడ సిఎస్డి, సిఎస్సి, సిఎస్ఎం అయితే వస్తాయి. 20K to 30K ఈసీఈ, 30K to 50K ఐఎన్ఎఫ్, 70K to 1 lakh త్రిబుల్, 1 lakh ప్లస్ సివిల్, మెక్. నెక్స్ట్ ఆర్వీఆర్ అని చేసి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. దీని కాలేజ్ కూడా ఆర్వీజేసి. ఇది గుంటూరులో అయితే ఉంది. ఇది కూడా చాలా మంచి కాలేజ్. నెక్స్ట్ 10K to 20K మీ ర్యాంక్ కానీ ఉంటే ఇక్కడ సిఎస్సి, 20K to 30K అయితే చాలా మంచి బ్రాంచెస్ ఉన్నాయి. సిఎస్బి, సిఎస్డి, మిషన్ లెర్నింగ్, సిఎస్ఓ, ఈసీఈ. 30K to 50K అయితే ఐఎన్ఎఫ్. చాలా మంచి బ్రాంచ్ ఇది ఐఎన్ఎఫ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. 50K to 70K కెమికల్ త్రిబుల్, 1 lakh ప్లస్ ఉంటే సివిల్, మెక్ రావడానికి అయితే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసరికి ఆదిత్య యూనివర్సిటీ. దీని కాలేజ్ కోడ్ ఏడిపిపియు. ఇది ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో అయితే ఉంది. మీ ర్యాంక్ 20K to 30K అయితే ఏఎం, సిఎస్డి, సిఎస్సి, ఈసీ అయితే వస్తాయి. 30K to 50K ఏఎం, త్రిబుల్, ఐఎన్ఎఫ్ అయితే రావడానికి ఛాన్స్ ఉంది. 50K to 70K సివిల్ అండ్ మెక్. నెక్స్ట్ విట్ యూనివర్సిటీ, వివిఐటి యూనివర్సిటీ. దీని కాలేజ్ కోడ్ వివిఐటిపియు. ఇది గుంటూరు డిస్ట్రిక్ట్లో అయితే ఉంది. మీ ర్యాంక్ 10K to 20K అయితే ఈసీఈ, 20K to 30K అయితే సిఏడి, సిఏఐ, సిఐసి, సిఎస్సి, సిఎస్ఎం, ఈసీఈ, 30K to 50K అయితే సిఏడి, సిఏఐ, 70K to 1 lakh అయితే సిఎస్ఎం. ఇప్పటికే వీడియో చాలా ల్యాగ్ అయింది కాబట్టి కొంచెం స్పీడ్గా అయితే ఇక మేము చెప్తున్నాను. సో ఎవరైనా స్క్రీన్ షాట్స్ కానీ ఈ కాలేజ్ కోడ్లు కానీ కొంచెం క్లియర్గా రాసి పెట్టుకోండి. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసరికి విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ. దీని కాలేజ్ కూడా విఐవిపి. ఇది విశాఖపట్నంలో ఉంది. మీ ర్యాంక్ 20K to 30K అయితే ఏఐడి, సిఏఐ, సిఎస్సి, సిఎస్డి, సిఎస్సి, 30K to 50K అయితే ఈసీఈ, ఈసీఎం, త్రిబుల్, ఐఎన్ఎఫ్, 70K to 1 lakh సివిల్ అండ్ మెక్. నెక్స్ట్ జేఎన్టీయు పులివెందుల. దీని కాలేజ్ కూడా జేఎన్టీపీ. 20K to 30K అయితే సిఎస్సి, 30K to 50K అయితే ఈసీఈ, 70K to 1 lakh త్రిబుల్, 1 lakh ప్లస్ అయితే సివిల్ అండ్ మెక్. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసరికి అపోలో యూనివర్సిటీ. దీని కాలేజ్ కోడ్ ఏపీయు సిపియు. చిత్తూరు డిస్ట్రిక్ట్లో అయితే ఉంది. మీ ర్యాంక్ 10K to 20K అయితే సిఏడి, 20K to 30K అయితే సిఎస్సి, సిఎస్సి, సిఎస్ఎం, 30K to 50K అయితే సిసిసి. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసరికి వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. దీని కాలేజ్ కోడ్ వివిఐటియు. ఇది గుంటూరు డిస్ట్రిక్ట్లో అయితే ఉంది. 20K to 30K సిఐసి, సిఎస్సి, సిఎస్ఎం, 30K to 50K సిఐ, ఈసీఈ, 70K to 1 lakh మెక్, 1 lakh ప్లస్ సివిల్, త్రిబుల్. నెక్స్ట్ ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్. దీని కాలేజ్ కోడ్ పిఆర్ఏజీ. 30K to 50K ఈ బ్రాంచెస్ అయితే వస్తాయి. 50K to 70K ఈసీఈ, 70K to 1 lakh సివిల్, త్రిబుల్, మెక్. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసరికి జి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్. దీని కాలేజ్ కోడ్ జీపీఆర్ఈ.
20K to 30K CSM, 30K to 50K CSC ECE, 1 lakh plus సివిల్ త్రిబుల్ మెక్. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసరికి JNTU నరసరావుపేట, ఇది నరసరావుపేటలో అయితే ఉంది. 30K to 50K CSE, మంచి కాలేజ్లో మంచి బ్రాంచ్. 30K to 50K మధ్యలో అయితే వస్తుంది. 50K to 70K ECE, 1 lakh ప్లస్ అయితే సివిల్ త్రిబుల్ మెక్. నెక్స్ట్ శ్రీ వాసవి ఇంజనీరింగ్ కాలేజ్, దీని కాలేజ్ కోడ్ VSVT. 30K to 50K AM, CAI, CSD, CSC, CST. 70K to 1 lakh ECE, ECT. 1 lakh ప్లస్ సివిల్ త్రిబుల్ మెక్. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసరికి శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, దీని కాలేజ్ కోడ్ SVCE, ఇది తిరుపతిలో ఉంది. 30K to 50K CSC, CSD, CSC, CSM. 50K to 70K ECINF, 1 lakh ప్లస్ సివిల్ త్రిబుల్ మెక్. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసరికి మోహన్ బాబు యూనివర్సిటీ, దీని కాలేజ్ కోడ్ MBU TPU. 10K to 20K అయితే CCC, 30K to 50K CAD, CIV, CSC, CSD, CSC, CSED, CSM, ECE. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసరికి JNTU కలికిరి, దీని కాలేజ్ కోడ్ JNTC. 30K to 50K అయితే CSC, ECE. 70K to 1 lakh FDT, 1 lakh ప్లస్ సివిల్ త్రిబుల్ మెక్. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసరికి శేషాద్రిరావు గొడ్లవెల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్, దీని కాలేజ్ కోడ్ GDLV, ఇది కృష్ణా డిస్ట్రిక్ట్లో ఉంది. 30K to 50K CSE, 50K to 70K CSM, 70K to 1 lakh AD, ECE. మిగతా బ్రాంచెస్ అన్నీ 1 lakh ప్లస్సే. నెక్స్ట్ లిండి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, దీని కాలేజ్ కోడ్ LIET. 30K to 50K ర్యాంక్ అయితే ఇక్కడ ఈ బ్రాంచెస్ అయితే వస్తాయి. 70K to 1 lakh ఈ బ్రాంచెస్. మీ ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ వస్తుందో మీకు ఇంకా క్లారిటీ లేకపోతే మీ ర్యాంక్ ఇంకా మీకు నచ్చిన బ్రాంచ్ కింద అయితే కామెంట్ చేయండి. నేనైతే రిప్లై ఇస్తాను ఏ కాలేజ్లో ఏ బ్రాంచ్ వస్తుందో మీకు. మీకు ఇవే కాకుండా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి, నేను ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.